కిర్రాకు కిర్రాకు వెల్కమ్ టు కిర్రా కామెడీ షో. నా పేరు చెప్పలేదు కదా, కాయల నరసింహరావు. ఏంటి ఇంటి పేరు కాయ కాదండి బాబు, ఏంటి మనం కాయల వ్యాపారం చేస్తాం, అందుకని అందరు కాయల నరసింహరావు అంటారన్నమాట. ఏంది అక్కడి శాంతి జల్లు చల్లివా కరి నకి కజనివా కత్తిరిన కైపువా కత్తిలని ఫిగరివా. ఏంది నీకు ఇంట్రడక్షన్ సాంగ్ కావాలా నీకు? ఏది గంట కొట్టుకుంటూ వస్తున్నావు గంట, ఏంది కాయ? దేవుడా, ఓ మంచి దేవుడా, మంచిగా నా కాయల వ్యాపారం 10 కాయలు 100 పండ్లలాగా ఉండాలి ఆయన. ఏంది మోయతను ఏం నోటు ఏ పెట్టును? దేవుడా భగవంతుడా, గొంతు అలా తీసుకెళ్ళిపోయావా? దీని గొంతు తెరిస్తే ఉంటది కదా కింద తాడపతో గర్ర 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 రాకినట్టు ఉంటుంది. అమ్మయ్య దేవుడు తీసుకెళ్ళిపోయారా బాబా. ఓహో మెదడు కూడా తీసుకెళ్ళిపోయాడా దేవుడా? ఓ మంచి దేవుడా, దేవుడు ఎంత మంచి. ఇగో కాయలతో పెట్టుకుంటే ఎవరు బాగుండదు చెప్తున్నా మరి. ఓ ఓ పిచ్చెక్కి అది మ్యాటర్. నేను ఏంటి అనుకున్నాను, ఇప్పుడు గొంతుపోయింది, ఆ తర్వాత మెదడిపోయింది, పిచ్చెక్కేసింది అనమాట. అంటే ఇప్పుడు ఎంత బాగుండదంటే గతం అంతా గుర్తు లేకపోతే మనం ఎవరితో అని తిరగచ్చు, ఎట్టని తిరగచ్చు అనమాట, అంతే కదా. ఏంటి ఇగో 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 ఇప్పుడు బాగుండదు, కెమెరాలు ఆన్ ఉన్నాయి, నువ్వు పిచ్చి పిచ్చిగా అన్ని. ఏం తెల్ల పేపర్ చూపిద్దేంద్ర బాబు, ఇది సంతకం పెట్టాలి దాని మీద. మౌనవ్రతం అంట, మౌనవ్రతానికి వచ్చిన బాధ ఇది. మడిసి అమ్మాయి సరే గాని ఎవరి కోసం చేస్తున్నావు, ఎవరి కోసం? అమ్మా అమ్మా అమ్మా, నాకు అర్థమైపోయింది. గుండెపోటు వచ్చి వీడు చచ్చిపోతే ఆ మేనేజర్ రవి గారితో సెటిల్ అయిపోతాం అనుకుంటున్నావా? వాడు కాదా? ఓ అర్థమైంది నాకు. ఆ డైరెక్టర్ రమేష్, వాడైతే బాగా సంపాదిస్తున్నాడు, జబర్దస్త్ సెట్ చేస్తున్నాడు, వాడితో సెటిల్ అయిపోతాను అనుకున్నావు నువ్వు. ఏంది దేనికోసం చేస్తున్నావు అసలు? కడుపు కన్నా కడి తిన్నావా? మనిషి అనే వాడికి ఎవరికన్నా తోడదా చూపించు అనుకుందా? ఓహో తాళి పసుపు తాళి ఏంది నా కాయ? కాయ తీసి పట్టుకుని పక్కన పెడతాం ఏంటి? ఇది నా కాయ. ఓహో నాకు అర్థమైపోయింది మ్యాటర్, నాకు మొత్తం అర్థమైపోయింది. ఏంటంటే మ్యాటర్ ఏంటంటే పెళ్లి బొట్టు పెడదంట. ఏమండి ఎవరికైనా ఈ లక్కీ ఛాన్స్ వద్దండి, పెళ్ళం బతికుండగానే ఇంకొక దానికి ఇచ్చి పెళ్లి చేద్దండి. ఇదే వామ్మో వామ్మో, నువ్వు మామూలు మహిళ కాదు, స్టార్ మహిళవి నువ్వు. అది తాళింది, నేను దండం పెట్టుకుంటున్నావు, మంచిగా ఉండాలా. ఓహో దానికోసం మౌనవ్రతం చేస్తున్నంట. నేను చల్లగా ఉండాలంట, మంచిగా ఉండాలంట, దానికోసం మౌనవ్రతం చేస్తున్నావా? చెప్పొచ్చు కదే, పిచ్చి చేస్తున్నావా? అవును కరెక్ట్ గాని ఈ మౌనవ్రతం ఎన్నాళ్ళు చేద్దాం అనుకుంటున్నావు? నా మీద ఒట్టేసి చెప్పవే. అబ్బా నీ పోదు నీ ఇష్ట. ఏంటి 5 సంవత్సరాలు చేద్దాం. అబ్బా 5 సంవత్సరాలు పీడ వదిలిపోయి 5 ఏమే ఆ ఏళ్ళు చూపించి మాకు చూసే వాళ్ళకి బాగుండదు అసలు. అది లేచి వెళ్ళిపోతున్నాడు ఆయన. ఓ 1 సంవత్సరం చేస్తావా? 1 సంవత్సరం? ఓహో 1 సంవత్సరం కాబట్టి ఇంకొక సంవత్సరం కూడా చేస్తా. ఒక వారం 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 వన్ డేనా? ఓ గంటకు వచ్చిన బాధ ఇది. ఓ ఏమండి
ఒక గంట ఎవరన్నా మౌనవ్రతం చేస్తాడా? అదే నెల రోజుల్లో సంవత్సరం చేస్తే ప్రశాంతంగా దీని ఇంట్లో కూర్చోబెట్టి పక్కింటి దాంతో లేచిపోతే ఎంత మాట్లాడు బాగా మాట్లాడుద్ది ఇప్పుడు. ఎవరు మాట్లాడుద్దా మరి మీద కొత్తనేంది? హలో ఎవరు? కామిని ఏంది? అది లేదులే, అది బయటకు వెళ్ళిపోయింది. ఏంది మీ ఆయన కూడా లేడా? మీ ఆయన ఇంట్లో ఉన్న ఒకటే బయట ఉన్న ఒకటే ఊరుకో. ఇది వారం రోజుల వరకు రాడా? ఓహో ఇప్పుడే వచ్చేయాలా? దానికి చెప్పే అవసరం లేదు, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. లేకపోతే సాయంత్రం వస్తాను. అలా తలుపు తీసి అలా సోఫాలో కూర్చో. ఆగు, చెప్పేది చెప్పేది నీ అంకమా, నీకు అర్థం కాలే. నువ్వు వేరే ఉద్దేశం ఆలోచించు. మాకు మామిడికాయల సీజన్ కదా, మామిడికాయ కారం కోసి పచ్చడి పెడతదంట. మామిడికాయలు తీసుకురా అంటుంది. నీకు దండం పెడతా తల్లి, మాకు అంత అదృష్టం కూడా నా ముఖానికి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. దీనికి రింగ్ టోన్ కరెక్ట్ పెట్టింది. మౌనంగానే ఎదగటమైంది. దీని ఏజ్ అయిపోయింది, ఎదిగే ఏజ్ అయిపోయింది. మాట్లాడు, ఊరికినావు కదే. హలో ఎవరు అవతల స్పీకింగ్? అత్తయ్య గారు నమస్తే అండి. మీ అమ్మాయి మాట్లాడదంట, అస్సలు మాట్లాడను అంటుంది. అదిగో నేను సచ్చినా మాట్లాడను, దాంతో అది సస్తే శవాలకి డాన్స్ చేయడానికి పోతా కానీ అసలు పోను అంటుంది. దాని తలకాయ పాలు కొడతా అంటుంది. వామ్మో ఇది దాని కడుపునే నేను పుట్టలేదు, అదే అవుతుంది నేనే అవుతుంది. మా నాన్నకి దాని సంబంధం లేదు అసలు. మా నాన్న ఆ టైప్ అంట. అది ఏంటి? దాని మొహం తగలయ్యా, దాని పిండా కూడి పెట్ట, దాని కాళ్ళు ఇరగొడతా. ఓహో మీరే కాదండి, మీ ఇంట్లో మీ ఆయన ఫ్యామిలీ టోటల్ గా దేనికి పనికిరారంట. మౌనవ్రతం ఏట్రా? ఏటి మాట్లాడుతున్నావురా నువ్వు? మార్నింగ్ నేను చూస్తున్నా. అయ్యో నా ఓడు బాగుండాలి, నా భర్త బాగుండాలి అని చెప్పి కాయలు బాగుండాలి. కాయలు నువ్వు మౌనవ్రతం చేద్దాం బాగుంటాడేమో అని చెప్పేసి అనుకుంటే నా మౌనవ్రతాన్ని మంటల్లో కలిపావా? కొన్ని విలేజెస్ లో ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఉంటది. మీ ఇంట్లో ఎలా ఉంటది? ఇప్పటి వరకు నేను మౌనవ్రతం చేయంగా ఎవరిని చూడలేదు. బేసిక్ గా నిజంగా ఫన్నీ అండ్ జీవన్ స్టేజ్ మీద ఉన్నారు, మన ఇద్దరం ఉన్నారంటే నవ్వులు ఖచ్చితంగా వస్తాయి. అల్టిమేట్ అసలు సూపర్. జీవన్ భయ్యా, ఫనీ భయ్యా. అండ్ ఐఎమ్ షూర్ మీరందరూ కూడా బోల్డంత నవ్వుకున్నారు. మళ్ళీ నవ్వుకోవాలి, మళ్ళీ కిర్రాక్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ టు మల్లెమాల టీవీ. మంచి పెళ్లి కొడుకులు ఉన్నారు సార్, రావాలి. పెళ్లి చేస్తలేదు, పాటు చేస్తలేదు. ఇంతకు పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేకపోతే నువ్వే ఉంచుకుంటా? నాకు ఇప్పటికి ఇంతవరకు ఒక్కసారి కాలేదు సార్. ఏంద్రా? అదే పెళ్లిలా జాగిస్తారు కదా పెరుగు, ఇంతవరకు ఒక్కసారి కూడా పెట్టలేదు సార్. అదే జీలకర్ర బెల్లం పెట్టలేదు సార్. నాకు కావాల్సిన వాడు ఎలాగుండాలి తెలుసా? ఎలా ఉండాలి? మంచి హైట్ ఉండాలి. మంచి హైట్, కండలు తిరిగిన బాడీ ఉండాలి. అబ్బో, నాకంటే అందంగా ఉండాలి. నీకు 3 పెళ్లి కొడుకులు కావాలి. చెప్పు తెగుతుంది. ఇప్పుడేమో ఫస్ట్ నైట్ అంట లోపల పంపిస్తున్నారు. నాకేమో ఏం చేయాలి తెలీదు. నా దగ్గర పంపించారా? పంపించాలంటే అమ్మాయి జాతకాలు గీతకాలు ఉంటాయి కదా, పంపించాను నా దగ్గరికి. అరే కరెంట్ పోయింది ఏం చేయాలి? కరెంట్ పోయిందా? అయితే ఊపేయాలరా. ఏం ఊపాలరా? కృష్ణ గారు తీసుకుని ఊపేయాలంటున్నా. ఇప్పుడా మీకు ఫస్ట్ టైమా?
నీతో ఫస్ట్ టైమే. అదే ఫస్ట్ టైం నీతోనే అంటున్నా. సరే స్టార్ట్ చేద్దామా ఇంకా? చేద్దాం. నాకు తెలుసు ఏం చేయాలో. సినిమాలు ఎలాగైనా చూపిస్తారు. ఈ చెయ్యేది, ఈ చెయ్యో పట్టుకో, నువ్వు చేసుకో. ఏమైందండి తాతగారు? ఏమైంది? సిగల్ పని చేయట్లా. మా నాన్నగారు చనిపోయారంటే. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు కూడా చనిపోయే సంవత్సరం అయిందండి ఈ రోజుకి. అవునా? అంత పని జరిగిందా? ఏమైందండి? మా నాన్నగారు చనిపోయారంటే. నాన్నగారు కూడా చనిపోయారు. ప్రాబ్లం ఏంటి? నీ దగ్గరికి ఎందుకు వస్తారా? కొల్లు దెబ్బేనా కదా? నీకన్నా కొల్లు దెబ్బయా? నన్నే వీడు చెయ్యట్టుకున్నాడు వీడు. తాగి హాస్పిటల్ రాకూడదు తెలుసా మీకు? నేను వచ్చిన తర్వాత తెలుసా నీకు? ఇదంతా ఇది కనీసం 100 గ్రాములు ఉంటారా? ఏయ్ ఐ లవ్ యు. నేను కూడా ఐ లవ్ యూ. నా కోసం ఏమైనా చేస్తావా? నీకోసం నా ప్రాణాలని ఇస్తా. నాకు 555 రూపీస్ రీఛార్జ్ చేయించావా ఫోన్ లో? అక్క నీకు మంచి బావొస్తాడు అక్క. ఐ లవ్ యూ. నీ పళ్ళు రాలిపోతాయి. ఓ దేవుడా, నా అందరిని చూస్తే నాకే ఈర్ష్య పుడుతుంది. కిర్రా